హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కార్తీక మాసంలో చేసుకున్న ఒత్తులన్నీ కూడా ఒకసారి చూద్దాము. మీరందరూ కూడా కార్తీక మాసంలో హరిహరాదుల్ని పూజించుకుని వారి అనుగ్రహాన్ని పొందారని నేను భావిస్తున్నాను. ఇవేమో టూల్స్తో చేసిన ఒత్తులు. ఇవి తెల్లవారుజామున వెలిగించుకునే ఒత్తులు. తర్వాత కదంబం ఒత్తి అండి, అమ్మవారికి ఎంతో ప్రీతికరం అన్నమాట ఈ ఒత్తి. తర్వాత ఏకాదశి ఒత్తి, హరిహర ఏకాదశి ఒత్తి అండి. తర్వాత శివకేశవుల ఒత్తి. ఇదేమో పార్వతీ పరమేశ్వరుల ఒత్తి, చామంతి పువ్వొత్తి, జిల్లేడు పువ్వొత్తి, పురి వేసుకున్న ఒత్తులండి 365 కట్టలు. తర్వాత త్రిమూర్తుల ఒత్తి లేదా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఒత్తి అనొచ్చు. తర్వాత 365 పువ్వొత్తి, ఇది అఖండ ఒత్తులండి ఇవి. తర్వాత పాడ్యమి ఒత్తులు 2 విధాలుగా చేసుకున్నాం కదా అవి. తర్వాత మంగళగౌరి ఒత్తి, ఇవి కూడా పాడ్యమి ఒత్తులు 3 విధాలుగా చేసుకున్నాం కదా అవి. ఇంకా అంతే ఫ్రెండ్స్, 2024 కార్తీక మాసంలో చేసుకున్న ఒత్తులండి ఇవన్నీ కూడాను. ఇప్పుడు మనకి మార్గశిర మాసం వచ్చేసింది కదా, లక్ష్మీనారాయణలకు సంబంధించిన రకరకాల ఒత్తులు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ప్లేలిస్ట్ని చూడండి. థ్యాంక్ యూ.